అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ అనేది మెటర్నిటీ లీవ్‌కి సంబంధించి ప్రస్తుత సెలవుల గురించి. ఈ మెటర్నిటీ లీవ్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఒకవేళ ఈ లీవ్ కాల పరిధిలో ఒకవేళ కవలలు జన్మిస్తే ఏమిటి పరిస్థితి? ప్రొబేషన్ కాలంలో ఈ లీవ్‌పై వెళ్ళినచో ప్రొబేషన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా? చనిపోయిన బిడ్డను ఒకవేళ ప్రసవిస్తే పరిస్థితి ఏమిటి? ఈ మెటర్నిటీ లీవ్ టైంలోని ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే ఇన్ టైంకి ఇంక్రిమెంట్ వస్తుందా లేదా? దత్తత తీసుకుంటూ వర్తిస్తుందా? కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ లీవ్ అనేది వర్తిస్తుందా? పెళ్లి కాని అమ్మాయిలకు కూడా మెటర్నిటీ లీవ్ వర్తిస్తుందా? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి. ఈ డౌట్ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో. ఈ మెటర్నిటీ లీవ్ అనేది మహిళా ఉద్యోగికి కాన్పుకు 180 రోజులు జీతంతో కూడిన సెలవు మంజూరు చేయబడుతుంది. 2010 మే 4వ తేదీన ఇచ్చినటువంటి జీవో నెంబర్ 152 ఈ విషయం క్లియర్‌కట్‌గా తెలియజేస్తుంది. అయితే ఈ మెటర్నిటీ లీవ్‌కు యొక్క కొన్ని షరతులు ఉన్నాయండి. వాటిని చూద్దాం. మహిళా ఉద్యోగి 12 నెలల డెలివరీ సమయంలో 80 రోజులు తప్పనిసరిగా పనిచేసి ఉండాలి. అప్పుడే ఈ మెటర్నిటీ లీవ్ అనేది లభిస్తుంది. అలాగే కాన్పు నాటికి 2 కంటే తక్కువ జీవించి ఉన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఈ సెలవు అనేది అనుమతించబడుతుంది. ఈ సెలవు 2 జీవించి ఉన్న పిల్లల వరకు మాత్రమే వర్తిస్తుంది. 1992లో ఆగస్టు 13 తేదీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 38లో ఈ విషయాన్ని క్లియర్‌కట్‌గా తెలియజేశారు. అంతేగాని ఎన్నోసారి ఈ మెటర్నిటీ లీవ్ వాడుకుంటున్నారనే దానితో సంబంధం లేదు. గమనించుకోండి. చనిపోయిన బిడ్డను ప్రసవించినా ఈ సెలవు అనేది వర్తిస్తుంది. 1990 జూన్ 11వ తేదీ ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మొదటి కానుపులో ఒకరు, రెండవ కానుపులో కవలలు జన్మించినా దీన్ని వాడుకోవచ్చు. అలాగే మొదటి కానుపులో కవలలు పుట్టి 2 జీవించి ఉంటే రెండవ కానుపుకు ఈ సెలవు అనేది వర్తించదు. సెలవుల మధ్యలో ఒకవేళ ఈ మెటర్నిటీ లీవ్ పూర్తయితే ముందస్తు అనుమతితో రీఓపెన్ నాడు విధుల్లో చేరవచ్చు. ఇది కూడా జీవో నెంబర్ 463 1979 మే 4వ తేదీ ఇచ్చిన జీవోలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ మెటర్నిటీ లీవ్ అనేది మంజూరు చేసే అధికారము డీడబ్ల్యూకు దాఖలుపరచబడింది. జీవో నెంబర్ 84 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు 2012 సెప్టెంబర్ 17వ తేదీ ఇచ్చినటువంటి జీవోలో మండల విద్యాశాఖ పరిధి అయినట్లుగైతే ఎంఈఓలు, ఉన్నత పాఠశాల అయినట్లుగైతే ప్రధాన ఉపాధ్యాయులు, సర్వీస్ రిజిస్టర్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ మంజూరు చేసే అధికారం ఇవ్వబడింది. మహిళా ఉద్యోగిని తమ డీడీఓకు వ్రాతపూర్వకంగా అప్లికేషన్ తగిన ఆధారాలతో సమర్పించి ఈ మెటర్నిటీ లీవ్ను మంజూరు చేయించుకోవాలి. గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ సర్వీస్ రిజిస్టర్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకు మంజూరు చేసే అధికారం ఇవ్వబడింది. మహిళా ఉద్యోగిని తమ డీడీఓ ద్వారా వ్రాతపూర్వకంగా అప్లికేషన్ తగిన ఆధారాలతో పై అధికారులకు సమర్పించి ఈ మెటర్నిటీ లీవ్ను మంజూరు చేయించుకోవాలి. వైద్య ధ్రువపత్రం ఆధారంగా ఇతర సెలవులను ఈ మెటర్నిటీ సెలవుకు ముందు లేక వెనక కలిపి వాడుకోవచ్చును. అలాగే ప్రొబేషన్ కాలంలో కూడా ఈ లీవ్ను పెట్టుకునవచ్చును. అయితే ప్రొబేషన్ కాలంలో ఈ లీవ్పై వెళ్ళినచో ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారంగా ఆ లీవ్ కాలంకు ఈ ప్రొబేషన్ కాలం అనేది పొడిగించబడుతుంది. మెటర్నిటీ సెలవు మధ్యలో ఇంక్రిమెంట్ ఉన్న సందర్భంలో విధుల్లో చేరిన తర్వాత మాత్రమే మంజూరు చేయబడుతుంది. 2013 జనవరి 22వ తేదీన ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా ఈ మెటర్నిటీ లీవ్ మధ్యలో ఇంక్రిమెంట్ వచ్చినా కూడా సెలవులో ఇంక్రిమెంట్ ఇవ్వబడదు. ఈ సెలవు పూర్తయిన తర్వాత విధుల్లో చేరిన తేదీ నుండి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుందని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ ప్రస్తుత సెలవులో ఉన్నప్పుడు మామూలుగా పొందుతున్న అన్ని కాంపెన్సేటరీ భత్యములు పొందవచ్చును. అందువల్ల ఈ ప్రస్తుత సెలవులో ఉన్న మహిళా ఉద్యోగస్తులందరూ కూడా నెల జీతం పొందవచ్చును. ఫండమెంటల్ రూల్స్ 74A. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల అందరికీ కూడా ఈ 180 రోజుల ప్రస్తుత సెలవును వర్తింపజేస్తూ జీవో నెంబర్ 4 డేటెడ్ 25/9/2020
జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఈ ప్రస్తుత సెలవును ఏ ఇతర సెలవులతోనైనా అనుసంధానం చేసుకోవచ్చును. బిడ్డ జన్మించిన తర్వాత సదరు తల్లి అంటే ఉద్యోగి యొక్క ఉపస్థితి అవసరమైతే డాక్టర్ సర్టిఫికెట్ మేరకు మెడికల్ లీవ్ను అనుమతించవచ్చును. బిడ్డను దత్తత తీసుకున్న మహిళలకు సైతం మెటర్నిటీ లీవ్ అనేది వర్తిస్తుంది. అప్రయత్న గర్భస్రావం జరిగిన ఎడల 6 వారాలకు మించకుండా అవర్సన సెలవుకు అర్హత ఉంటుంది. అయితే ఈ సెలవు గురించి ఇంకొక వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ రూపకల్పన చేసిన మెటర్నిటీ లీవ్ ప్రకారంగా పెళ్ళి కాని మహిళలకు సమానంగా వర్తిస్తుంది. ఆ మహిళకు పెళ్ళయిందా లేదనేది చట్టం చూడదు, గర్భం దాల్చిందా లేదా అనేదే చూస్తారు. ఎందుకంటే ఈ చట్టము రూపకల్పన అనేది చేసింది గర్భధారణకు లేదా బిడ్డ సంరక్షణ కోసమే. అందుకే పెళ్లి కాని అమ్మాయిలైనా గర్భం దాలిస్తే మెటర్నిటీ సెలవు ఇవ్వవలసిందే. అదేవిధంగా జీవో నెంబర్ 17 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు 2019 జనవరి 31వ తేదీన ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు కూడా ఈ సెలవులను వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సరుగోసి కింద గర్భం దాల్చిన మహిళలకు కూడా మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా మెటర్నిటీ లీవ్ వర్తిస్తుంది. పుట్టిన బిడ్డను ఆ బిడ్డ అసలు తల్లిదండ్రులకు అప్పగించేంత వరకు 26 వారాల సెలవు ఇస్తారు.